హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈసారి నేను హైదరాబాద్లో బెస్ట్ ఫుడ్స్ అయినా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ అయినా రామ్కి బండిని రివ్యూ చేయబోతున్నా. సో ఇది కైండ్ ఆఫ్ రివ్యూ కాదు, యాక్చువల్లీ నేను రామ్కి బండి అనేది హైదరాబాద్లో బాగా ఫేమస్ అని విన్నాను. అంటే మార్నింగ్ టిఫిన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ సెంటర్స్ అని విన్నాను. సో ఒక్కసారి ట్రై చేద్దాం. ఇంత హైప్ అయింది కదా ఇంటర్నెట్లో, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా రైజ్ అయిన పేరు కదా అని చెప్పి ఒకసారి వెళ్దాము, ట్రై చేద్దాం ఫుడ్ అని చెప్పి వెళ్ళాను. సో నేను మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి వచ్చేసాము. సో రామ్కి బండి మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మధ్యాహ్నం 11 to 12 మధ్యన వరకే ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ అవర్స్ అయితే వీళ్ళు పెట్టరు. సో అందుకని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దోశ లవర్ కాబట్టి దోశ తిందాం అనుకున్నా. కానీ పొద్దున్నే వేడిగా కారంగా దోశ తింటే స్టమక్ అప్సెట్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ ప్లెయిన్ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ప్లెయిన్ ఇడ్లీ తిన్న తర్వాత దోశ తిందామని. సో దోశ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీడియో తీద్దామని చెప్పి తీసుకున్నాను. సో మనకి నార్మల్గా దోశ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఓవల్ షేప్లో ఉంది. అండ్ మధ్యలో వాళ్ళు ఎల్లో కలర్ది ఏదో వేసారండి, సెమీ లిక్విడ్ ఇలా ఉంది అనమాట. సో అదేంటి అని అడిగితే వాళ్ళు అన్నారు అది ఎల్లో కలర్ది ఉప్మా అంట, జారుగా ఉండే ఉప్మా. మేబీ దానివల్లే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయిందేమో దోశకి. నేను ఆర్డర్ పెట్టింది చీజీ షెజ్వాన్ దోశ. సో కారంగా ఉంటుంది కదా స్టమక్ అని చెప్పేసి ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాను అన్నాను కదా. సో ఇడ్లీ తినేసిన తర్వాత దోశకైతే తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నా. వీళ్ళకైతే చాలా రష్ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఒకే పెనం ఒకే రౌండ్లో ఎన్ని దోశలు వేస్తున్నారో మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో అంత రష్ ఉంది ఇక్కడ. సో మేమైతే ఇంకా 6 o'clock 7 o'clock వెళ్ళాం కాబట్టి కొద్దిగా రష్ అయితే నార్మలైజ్డ్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో అయితే చాలా రష్ ఉందంట ఇక్కడ. అండ్ మీరు చూసినట్లయితే వీళ్ళు దోశని ఓవెల్గా వేయడమే కాకుండా మధ్యలో కట్ చేసి ఇలా షేప్ పెట్టారండి, అంటే ప్రెజెంటింగ్ కోసం అంట అది. సో ప్రెజెంటింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. పక్కన కొబ్బరి చట్నీ వేసి దోశ నీట్గా హాఫ్ షేప్లో కట్ చేసి ఫోల్డ్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. టేస్ట్ వైజ్ చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. అండ్ వైజ్ కానీ హాస్పిటాలిటీ వైజ్ కూడా నాకు చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా హైదరాబాద్లో ఉన్నట్టుంటే రామ్కి బండి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.